ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. జీవము కలిగినటువంటి దేవుని పరిచర్యలో, ఆయన పనిలో, ఆయనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాక్యము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాక్యానుసారంగానే మనము జీవించాలనేటువంటి విషయాన్ని మరొకసారి లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాము. మొదటిగా యెహోషువ 1వ అధ్యాయము 17వ వచనం. మోషే చెప్పినట్లు ప్రతి మాట మేము వినున్నట్టు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయ్యుండినట్టు నీకును తోడయ్యుండునుగాక. మనకి దేవుడు తోడయ్యుండునుగాక. అలాగే ప్రార్థనలో మనం 10కి 10 సార్లు కూడా వింటనే ఉంటాం ఈ మాటలు. మన ప్రార్థనలో 10 సార్లు ప్రార్థన చేస్తే 10 సార్లు దేవుడు మనకి తోడుగా ఉండాలా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా అన్ని చోట్ల మీరు చూసుకున్నట్లయితే ఈ మాట వాడనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈ మాటను ఉపయోగించేటువంటి వారు అన్ని సంఘాలలో అంతటా ఉంటారు. అయితే అసలైనటువంటి దేవుని యొక్క ఆ చిత్తాన్ని మాత్రం అస్సలు గ్రహించరు, అస్సలు పట్టింపు అనేది ఉండదు. దేవుని వాగ్దానము మోషేకి ఏమని చెప్తా ఉన్నదంటే, దేవుని ప్రజలు మోషేతో యెహోషువకి దేవుని ప్రజలు యెహోషువకి చెప్తా ఉన్నారు, మోషేకి దేవుడు ఎలాగైతే తోడై ఉన్నాడో దేవుడు కూడా నీకు తోడయ్యుండును గాక అని చెప్తా ఉన్నారు. జాగ్రత్తగా వింటే, నేను ఒకరి దగ్గర పనిచేశా, నేర్చుకున్నా, అలాగనే నేర్చుకున్న దాన్ని పాటిస్తా ఉన్నా. ఈ క్రమంలో నేనేం చేస్తానంటే, నాకెవరైతే నేర్పించారో వారినే నా హృదయంలో, నా కళ్ళల్లో, నా మార్గంలో నిలుపుకొని వారు నడిచినట్లుగానే, వారు నాకు చెప్పినట్లుగానే బ్రతకటానికి, బోధించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది సరి అయినటువంటి స్థితి కాదు. నువ్వు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్న, ట్రైనింగ్ అయినా సరే, నువ్వు దేవుని వెంబడి నడవాలి. దేవుని వెంబడి నడవకుండా ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళతో పాటు నడిచారే అనుకోండి, ఇప్పుడే చెప్పుకున్నాం, 10 సార్లు ప్రార్థన చేస్తే 10 సార్లు ఉండే మాట ఏంటంటే, నీవు నాకు తోడుగా ఉండు అనేటువంటి మాటని ఉపయోగించి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడు? ఒకసారి ఆలోచన చేస్తే, నీ వినేదేమో నీకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి సార్ యొక్క మాట ప్రకారంగా నీవు నడుచుకుంటా ఉన్నావు. దేవుడు నీకెందుకు తోడని ఉంటాడు? ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు తోడుగా ఉండనే ఉండడు. ఆయన ఉద్దేశం ప్రకారంగా నీవు ఉంటే నీకు తోడుగా ఉంటాడు. ఈ ప్రజలు కూడా అదే విషయాన్ని యెహోషువకి చెప్తా ఉన్నారు. మోషేకి తోడై ఉన్నాడు దేవుడు, కరెక్టే, బాగానే ఉంది. ఎందుకు తోడై ఉన్నాడంటే, ఆయన ట్రైనింగ్ అంతా కూడా దేవుని సంరక్షణలో ఆయన ట్రైనింగ్ అవుతా ఉన్నాడు.
అంటే దేవుని చేత తర్ఫీదు పొందుతా ఉన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇవ్వటం, పొందుకున్నటువంటి ఆజ్ఞ ప్రకారంగా మోషే నడవటం జరుగుతూ ఉంది. కనుకనే దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. ఆమె దేవుడు మనకి తోడుగా ఉండాలంటే చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఆయన మనకు బోధించిన విధంగా మనము బోధించబడతా విన్నటువంటి ఆ వాక్యానికి తగినట్లుగా మనల్ని మనము అనుదినము కూడా దేవునితో పాటు నడుచుకునేటట్లుగా చేసుకుంటే అప్పుడు మనకి దేవుడు తోడుగా ఉంటాడు. ఇప్పుడు చూస్తే బయటికి పోయి చూస్తే, ఇది ఎక్కడనే ఆ గుమ్మం దాటి బయటికి పోయి చూస్తే ఏం జరుగుతుందంటే, అందరూ కూడా ఎవరి ద్వారా అయితే ట్రైనింగ్ అవుతా ఉన్నారో వారి మాటని, వారి ఉద్దేశాన్ని మాత్రమే బోధిస్తా, దాని ప్రకారంగా మాత్రమే జీవిస్తా ఉన్నారు. చెప్పేది దేవుని వాక్యమే, కానీ పైనుంచి ఆదేశాలు వస్తాయి. వచ్చినప్పుడు దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే, దాని ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు తోడుగా ఉండడు. వాక్యము ప్రకారంగా ఆయన మనకు బోధించినటువంటి ఆయన యొక్క చిత్తానుసారంగా మనం జీవించాలి. లేకపోతే జరిగేది ఏంటంటే, నీవు బలము లేని మనిషి ముందు నిలబడ్డా సరే నువ్వు నిలబడలేవు. బలము లేని మనిషి ముందు నువ్వు నిలబడ్డా ఆ మనిషి ముందు నువ్వు నిలబడలేవు. ఎందుకంటే దేవుని యొక్క జీవము కలిగినటువంటి మాట ప్రకారంగా మనము నిలిచి ఉంటేనే బలమైనదైనా సరే, బలహీనమైనదైనా సరే మనం నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఎన్నిక చేయబడినటువంటి వారు అనగా సొసైటీలో, సంఘంలో పెద్ద సేవకులు, వారి చేత ఏమీ కూడా బోధించబడినటువంటి పౌలు ఇదే మాటని మాట్లాడుతా సంఘానికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీరు బతకాల్సింది, మీరు జీవించాల్సింది, మీ జీవితాన్ని అనుకూలపరచాల్సింది దేవునికి స్తోత్రం. మీరు బ్రతకాల్సింది, జీవించాల్సింది దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా. అంతేగాని ఎన్నుకోబడినటువంటి వారు మనకి ఏదన్నా చెప్తే వారి ప్రకారంగా మనం జీవించారే అనుకోండి, ఏం జరుగుతుందంటే దేవుని యొక్క తోడ్పాటు, ఆయన సహవాసం అనేది కోల్పోతుంది. అపోస్తులైనటువంటి పౌలు పరిచర్యలో పౌలు ఇదే పద్ధతిని అవలంబించాడు. అటు ఎన్నికైనటువంటి వారిని లెక్క చేసిన మనుషుడు కాదు, ఇటు సంఘాలలో పెద్ద సేవకులని బిరుదులు పొందుకున్నటువంటి వారిని కూడా ఆయన లెక్క చేసినట్టు కనపట్ల, వారిని తృణీకరిస్తా ఉన్నాడు. పౌలుకి దేవుని మాట మాత్రమే కావాల, మరొకరి మాట అవసరం లేదు. అందుకే దేవుడు పౌలుకు తోడుగా ఉండి వెళ్ళిన ప్రతి చోట కూడా అద్భుతాలను జరిగించుకుంటా పోయాడు. పౌలు వాక్యము చెప్తా ఉంటే మనుషుల హృదయాలలో దేవుని వాక్యము రగులుతా ఉన్నది. కారణం ఏమై ఉంటుందంటే, నాయకుల బోధ కాకుండా, అటు సంఘ పెద్దల యొక్క ఆలోచన కాకుండా దేవుని ఆలోచన చేత నడిపించబడతా ఉన్నాం. ఒకసారి లేఖనాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, పేజ్ నంబరు 168 పేజీ.
గలతీయులకు 2:6. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, పౌలు చెప్తా ఉన్నాడు, ఎన్నికైనటువంటి వారు ఏమి కూడా నేర్చుకోవటానికి అవకాశం లేకుండా పౌలు బతికిండు. ఎన్నికైనటువంటి వారి వద్ద అపోస్తులైనటువంటి పౌలు ఏమి నేర్చుకున్న మనిషి కాదు. అలాగనే వారు ఎంతటోళ్ళైనా సరే నేను లెక్కే చేయను. వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే నేను లెక్క చేయను. దేవుడు నరుని వేషము చూడడు. ఈ వాక్యము నిజమైనటువంటి దేవుని సంఘానికి అవసరం. దేవుడు మనకి తోడుగా ఉండాలనుకోండి. దేవుడు అభిషేకించిన వారి చేత మనము ఉపదేశించబడటం మంచిదే. మనము వారి వాక్యము విని వాక్యం ప్రకారంగా జీవించటం మంచిదే. వాక్యానుసారమైనటువంటి జీవితం మనకు ఆశీర్వాదము. ఇది సరి అయిందే. అలాగని మన సేవకుడు మనకు బోధిస్తా ఉండడం, మా నాయకుడు అని చెప్పనని అన్నిటికీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం లేదని లేఖనం చెప్తా ఉన్నది. అపోస్తులైనటువంటి పౌలు ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశము మాత్రమే నేను పాటిస్తా. మరొకరు ఎవరైనా సరే దేవుని సంఘంలో సేవ చేసేటువంటి గొప్ప పెద్ద సేవకుడైనా సరే నాకు లక్ష్యం లేదు. ఎందుకంటే నేను దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో దానిని మాత్రమే నేను గైకొంటా. మరొకటి గైకొనను. దేవుని చిత్తం ఏమై ఉన్నదో దానిని మాత్రమే గైకొంటా, మరొకటి గైకొనను అని పౌలు చెప్తా దేవుడు నరుని వేషము చూడడు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనము దేవుని పేరిట నిలబడి ఉన్నప్పుడు సంఘంలో లేకపోతే పెద్దలు అని చెప్పనని పేరు పొందుకున్నటువంటి వారు మనకు బోధించినటువంటి దాని ప్రకారంగా మన జీవితం ఉన్నదనుకోండి. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఈ మనుషుల యొక్క ఆలోచన, వారు ఏర్పాటు చేసినటువంటి పద్ధతుల్ని నేను లక్ష్యము చేయను. దేవుడు నరుని వేషము చూడడు అని పౌలు సెలవిస్తా ఉన్నాడు. మనుషుని ద్వారా మీరు ఏదైతే పొందుకుంటారో అది దేవుడు లెక్క చెయ్యడు అని వాక్యము సారాంశం. అపోస్తులైనటువంటి పౌలు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్తా ఉన్నాడు సంఘంతో. గలతీ సంఘానికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆ ఎన్నికైన వారు నాకేమియో ఉపదేశింపలేదు. పొందుకున్నటువంటి ఆ వాక్యం అంతా కూడా దేవుని యొద్ద నుంచి పొందుకున్నాడు. ఈ పొందుకున్నటువంటి దేవుని వాక్యాన్ని దేవుని ప్రజలకి అందిస్తా దేవుని ఉద్దేశము ప్రకారముగా మాత్రమే జీవితాన్ని కొనసాగించుకుంటా పోతా ఉన్నాడు. మన పరిస్థితులు మనకి ఎట్లా ఉంటాయో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకోండి. నమ్ముకున్న తర్వాత నమ్ముకున్నటువంటి వారు ఎదురు పడితే ఇక వారి వెంబడే వారికి లాగానే వారికి మళ్ళీ జీవితం అనేది మారిపోతుంది. దేవునికి లాగా కాదు. దేవుని నమ్ముకున్నాం, ఫస్ట్ బాగానే ఉంది. దేవుని నమ్ముకున్న తర్వాత నమ్ముకున్నటువంటి సేవకులని లేకపోతే విశ్వాసాలను చూసి వారికి లాగా జీవితం మారిపోతుంది. ఇలాగా మనుషులను చూసి మార్చుకున్న జీవితాలకి దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే, వారికి తోడుగా దేవుడు ఉంటాడు. దేవుడు తోడుగా ఉండాలంటే పౌలు బోధ, అపోస్తులైనటువంటి పౌలు ఏ రీతిగా జీవించిండో
అదే జీవితాన్ని జీవించే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. ఒకసారి యెహోషువ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గురి చూసి కొట్టినట్లు యెహోషువ జీవితంలోనే సూటిగా మనకు అర్థమవుతుంది. యెహోషువ జీవితంలోనే సూటిగా అర్థమవుతుంది. ఒక పక్క మోషే ఉన్నాడు. ఆమేన్. ఒక పక్క మోషే ఉన్నాడు. మోషే ఉంటే మోషే ఎలాగ జీవించిండో, మోషే ఎలాగా దేవుని ఎడల భయభక్తులు చూపించిండో, ఈ యెహోషువ ఎదురుగా ఉండి మోషేతో పాటు నడుచుకుంటా ఆ రోజు కూడా మోషేతో పాటు ఉంటా చేస్తా మోషే ఎలాగైతే ప్రవర్తించిండో అలాగ ప్రవర్తించకుండా ఈ మోషే దేవుని యొద్ద ఎటువంటి భయభక్తులు నేర్చుకుంటా ఉన్నాడో చూసి యెహోషువ కూడా దేవుణ్ణి బట్టి దేవుని భయభక్తులు నేర్చుకుంటా ఉన్నాడు. ఇక్కడ మోషేని చూసి మోషే భయభక్తులు నేర్చుకోవట్లా, దేవుణ్ణి చూసి దేవుని భయభక్తులు నేర్చుకుంటా ఉన్నాడు. మనమైతే ఎట్లాగుంటామంటే దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి పక్కన పెట్టి ఈ మోషే యొక్క ప్రవర్తనని దీనిని అనుసరిస్తాం. దీనిని కనుక అనుసరిస్తే యెహోషువ దేవుని ఎన్నిక కాకపోయి ఉండే మనుషుడు. దేవుడు ఎన్నుకోకపోయి ఉండేటోడు యెహోషువని. యెహోషువ దేవుణ్ణి మాత్రమే చూస్తా ఉన్నాడు. ఆయన ఎన్నుకున్నటువంటి వారిని చూడటల్లా దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. కనుకనే దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, నీవు యెహోషువకి ఆజ్ఞాపించు. దేవుడు మోషేకి చెప్తే మోషే యెహోషువని తన తర్వాత నాయకుడిగా అభిషేకిస్తాడు. మనం చూడాల్సింది దేవుణ్ణి. అప్పుడు మనకు దేవుడు తోడై ఉంటాడు. అర్థమైందా? లేఖనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 3వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 28వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినది. దేవుడు స్పష్టంగా మోషేకి సెలవిస్తా ఉన్నాడు. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశంలో వారిని స్వాధీనపరచుకొని చేయుము. దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మోషే నీ తర్వాత యెహోషువ నీ తదనంతరము నాయకుడుగా ఉండబోతా ఉన్నాడు. నీవేం చేస్తామంటే యెహోషువని ధైర్యపరిచి దృఢపరచు. పొందుకోబోయేటువంటి పని నిమిత్తము ఆ మనుషుణ్ణి బలపరచు. ఎందుకంటే రాబోయేటువంటి నాయకుడు యెహోషువ. అప్పటి వరకు ఉన్నటువంటి నాయకుడేమో మోషే. ఈ మోషేని యెహోషువ ఎన్నడూ కూడా మా యజమానుడు, మా సేవకుడు, మా పెద్ద పాస్టరు అని చెప్పినని ఎప్పుడు కూడా చూసినటువంటి మనిషి కాదు. దేవుని వైపే చూసి దేవుని భయభక్తులను నేర్చుకున్నటువంటి మనుషుడు యెహోషువ. కనుక దేవుడు మోషేకి సెలవిస్తా ఉన్నాడు, యెహోషువని ధైర్యపరచు. ఈ యెహోషువ నీవు ఈ ప్రజలను ఎక్కడికైతే చేర్చాలనుకున్నావో అక్కడికి చేర్చేటువంటి స్థితిని ఈ యెహోషువకి నేను కలగజేయబోతూ ఉన్నా. కాబట్టి యెహోషువని నీవు ధైర్యపరచు అని దేవుడు సెలవిస్తే మోషే యెహోషువని అభిషేకిస్తాడు దేవుని ప్రజలందరి ముందు. అటు తర్వాత ఏం జరుగుతుందంటే మొదట మనం చదువుకున్నాం, దేవుడు మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా యెహోషువ దేవుడు తోడుగా ఉండును గాక అని చెప్తాడు. ఈ యెహోషువ
మోషేని చూసినట్లయితే, మోషే ప్రకారంగా జీవించటం మొదలుపెట్టినట్లయితే ఉండకపోయేది. దేవుని ఏర్పాటు ఉండకపోయేది. నా ఉద్దేశం ఏందంటే, దేవుని వాక్యంలోని అంతరార్థం ఏందంటే, మనము దేవుణ్ణి అనుసరించేటువంటి వారిని కాదు చూడాల్సింది, దేవుణ్ణి చూడాల. వారి బాధ్యత ప్రకారంగా దేవుని గురించి బోధిస్తారు. విన్నటువంటి బోధ ప్రకారంగా దేవుని ఎడల భయభక్తులు నిలపాల. దేవుణ్ణి ప్రేమించాలా, దేవుణ్ణి అనుసరించాలా. దేవుని యందు భయభక్తులు నిలిపినట్లయితే ఆయన మనకు తోడై ఉంటాడు. ఆమేన్. ఇదే విషయాన్ని శిష్యులు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. ఆ ప్రజలందరి ముందు గట్టిగా చెప్తా ఉన్నారు. ఆ మనుషులకి భయపడినటువంటి వాళ్ళు కాదు, లేకపోతే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలినటువంటి మనుషులను చూసి వాళ్ళు వెనకడుగు వేసిన వాళ్ళు కాదు. అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటది. వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నారో ఆ మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ దేవుణ్ణి మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంతకు మించి మరొకరు వారి జీవితంలో లేనే లేరని లేఖనంలో స్పష్టమైతా ఉన్నది. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 19వ వచనం, పేజ్ నంబరు 106వ పేజ్. అపోస్తల కార్యము 4:19. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. దేవుని ప్రకారంగా బ్రతకటం కంటే మీరు చెప్పినట్లుగా నడవటం న్యాయమైందా? మరి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. సంఘానికి పోయి అక్కడ బోధించేటువంటి వారి ప్రకారంగా జీవించటం సరియైందా? లేకపోతే బోధని చెప్పమన్నటువంటి దేవుని ప్రకారంగా జీవించటం సరియైందా? ఏది న్యాయం? మీరే చెప్పండి. ఎవరైనా చెప్పేది ఏంటంటే, దేవుని ప్రకారంగా జీవించటమే సరియైంది, ఆయన వాక్యాన్ని బోధించేటువంటి వారి ప్రకారంగా జీవించటం సరియైంది కాదు అని చెప్తారు. ఇట్లాగ చెప్పినటువంటి వారే బయటికి పోయి ఏం చేస్తారంటే, దేవుణ్ణి పక్కకు కూర్చోబెట్టి వారికి ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో వారి ప్రకారంగా వారి క్రియలని పాటించుకుంటా ఈ జీవితాన్ని అట్లాగనే కొనసాగించుకుంటా, ఈ కొనసాగించే క్రమంలోనే దేవునికి ప్రార్థన చేస్తారు, నీవు నాకు తోడుగా ఉండు అని. అది ఎలాగ జరుగుతుంది? ఎక్కడి నుంచి జరుగుతుంది? అది ఏ మాత్రం కూడా జరగదు. లేఖనాల్లో చూసినట్లయితే కళ్ళ ముందు ఉన్నటువంటి గొప్ప సేవకుడైనటువంటి మోషేనే ఈ యెహోషువ చూసిన మనిషి కాదు. ఆయన ఏం చూసినంటే, దేవుని యందు భయభక్తులను నిలపటము మోషే ఎలాగైతే నిలుపుతూ ఉన్నాడో, ఎలాగ ఆశీర్వదించబడుతూ ఉన్నాడో, ఎలాగా ఆ మనుషుని స్థితి దినదినము పెరుగుతూ ఉన్నదో అది చూసి యెహోషువ మనుషుని మీద మన ఆలోచన, మన యొక్క గురి నిలిపితే మనకేమి ఒరగదు, దేవుని మీద మన దృష్టి ఉండాలి. అది నేర్చుకున్నాడు యెహోషువ. ఆ భయాన్ని కలిగి ఉన్నాడు. అంటే దేవుని మీదే మన గురి ఉండాలి. నేర్చుకున్నటువంటి మనుషుని మీద మన గురి ఉండకూడదు. దేవుని మీద మన గురి ఉంటే మనకి దేవుడు మేలు చేస్తాడు, మనకు తోడయి ఉంటాడు. మనకు కావాల్సింది అదే. ఇప్పుడు రోజంతా నాకు తోడుగా అని చెప్పిన రోజంతా పాట పాడుకున్నా వచ్చినటువంటి ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం ఉండాలంటే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, ఆ ఎన్నికైనటువంటి వాళ్ళ వల్ల నాకు వచ్చినటువంటి నష్టం లేదు, లాభం లేదు. వాళ్ళని నేను లెక్కే చేయను. ఎందుకంటే నా ఉద్దేశం, నా యొక్క గురి, నా గమ్యం నేను చూసేది ఎవరి వైపు అంటే దేవుని వైపు. కాబట్టి మనుషుల్ని నేను లెక్క చేయను. దేవుడు మనుషుల్ని లెక్క చేయడు. లెక్క చేయనటువంటి దేవుణ్ణి నమ్ముకొని, మనుషుల్ని లెక్క చేయనటువంటి దేవుణ్ణి నమ్ముకొని, అదే మనుషుల ముఖం చూసి అదే మనుషుల ప్రకారంగా జీవించినట్లయితే దేవుని యొక్క
ఆ తోడై ఉండేటువంటి స్థితి ఎలాగ పొందుకుంటాం మనం? పొందుకోలేము. అపోస్తులైనటువంటి శిష్యులు కూడా ఆ ప్రజలతో అదే చెప్తా ఉన్నారు. మేము దేవుని మాటే వింటాం కానీ మరొకరి మాట వినం. వారు ఏదో ఫ్లవర్ తీసుకొచ్చి ఫ్లవర్ బొకే అంటారు, అది తీసుకొచ్చి చేతిలో పెట్టి మా మాట వినండి అని చెప్పట్లే, బెదిరిస్తా ఉన్నారు. మా మాట వినకపోతే ఏమవుతారో చూడండి అని బెదిరిస్తా ఉంటే, అయినా సరే తిరిగి వాళ్ళకి ఎదురు ప్రశ్న వేస్తా, మీరే చెప్పండి, దేవుని ప్రకారంగా జీవించటం సరియైందా? లేకపోతే మీరు చెప్పినట్లుగా జీవించటం సరియైందా అని అడిగితే, వాళ్ళు ఏమి తేల్చుకోలేకపోతే వీళ్ళు చెప్తారు, మేము దేవుని ప్రకారంగానే జీవిస్తాం, మనుషుల ప్రకారంగా కాదు. వాళ్ళు బెదిరిస్తే ఆ బెదిరింపులకు భయపడిపోయి కాదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ జీవితంలో కళ్ళ ముందున్నటువంటి నాయకుడిని కూడా యెహోషువ కళ్ళల్లో పెట్టుకున్నట్టు లేదు. దేవుడు మాత్రమే యెహోషువ యొక్క హృదయంలో ఉన్నాడు. కనుక యెహోషువ ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని వైపే గురి నిలిపాడు. ఆ గురి తప్పక దేవుని యొద్దకు దారితీసింది. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి ఆ మనుషునికి పిలుపు అనేది రావటం జరిగింది. మోషేకి దేవుడు చెప్తేనే యెహోషువని ఎన్నుకున్నాడు. దేవుడు మోషేకి చెప్తేనే మోషే యెహోషువని ఆ ప్రజల మీద అధికారిగా, నాయకుడిగా అభిషేకించాడు. దేవునిది మాత్రమే మనకి ఎప్పటికీ నిలబడుతుంది. ఆయనను చూసి మాత్రమే మనం నడుచుకోవాలి. అప్పుడు మనకి దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుని తోడు అనేది ఉంటే నిన్ను మించినటువంటి వారు మరొకరు లోకంలో ఉండరు, నీకు ఎదురుపడనే పడరు. దేవుణ్ణి మించినటువంటి వారు మరొకరు ఎవ్వరు కూడా లేరు. ఆ దేవుణ్ణి కనుక మనం అనుసరించినట్లయితే మన ముందు నిలిచేది ఏది కూడా లోకంలో ఉండదు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.